ప్రస్తుతం మన సమాజంలో ఎవరైనా మీడియా గురించి కానీ సోషల్ మీడియా గురించి కానీ మీ ఒపీనియన్ ఏంటి అని అంటే 90%, ఇంకా నా ఉద్దేశం 99% అందరూ నెగిటివ్గానే స్పందిస్తారు. ఏముందండి మీడియాలో అంత నెగిటివ్ బూతులు తిట్టుకోవడాలు, ట్రోలింగ్ తప్ప ఏమీ లేదని అంటారు. కానీ నిజంగా మన సమాజం, బయట సమాజం అంతా అలాగే ఉందా? అంటే బయట హిందూ ముస్లింలు క్రిస్టియన్లు కొట్టుకుంటున్నామా? బయట కులాలతో కొట్టుకుంటున్నామా? భాషాభిమానం అని చెప్పేసి తిట్టుకుంటున్నామా? లేదు కదా. బయట సమాజం అంతా బాగానే ఉంటుంది. కానీ సోషల్ మీడియా, కానీ ఈ మీడియా ఛానల్లో ఎందుకు ఇట్లా చూపిస్తున్నారు? ఏమన్నా అంటే అవే చూస్తారనో, లేకపోతే అవే ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ మన చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడి మీద ఒక దాడి జరిగింది. నిజంగా అది ఎంతో ఖండించదగ్గ విషయం. అందరం ఖండించాం, అతను అరెస్ట్ చేశారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, చాలామంది ఎవరైతే ఆయన మీద దాడి చేశారో, చూడండి, నేను అతని పేరు కూడా ఎత్తట్లేదు, ఎందుకంటే అటువంటి మూర్ఖులు సమాజంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కానీ ఆ మూర్ఖుడికి సంబంధించిన పాత వీడియోస్, అతని ఆలోచన విధానం ఏంటి అని కూడా చాలామంది స్ప్రెడ్ చేశారు. దానివల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? ఎక్కువ నష్టం. ఎందుకంటే ఆ మూర్ఖుడి ఆలోచన విధానం మనకెందుకు? సో దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్ప్రెడింగ్ ద నెగిటివిటీ. ఆ నెగిటివిటీ మనకు అవసరం లేదు. సో ఇలాంటి విషయాలు మనం ఏమైనా చెడు జరిగిందంటే దాన్ని స్ప్రెడ్ చేయడానికి చాలా ఎక్కువ ఇష్టపడతాం, దాన్ని ఎక్కువ చూపిస్తాం. దానివల్ల జరిగే నష్టం ఏంటంటే మన నిజ జీవితంలో కూడా, పర్సనల్ లైఫ్లో కూడా మనం నెగిటివ్గా ఎక్కువ అవుతాం. ఒకటి గుర్తుంచుకోండి, ద పర్సన్స్ హూ ఆర్ మోస్ట్ నెగిటివ్ న్యూస్ చూడడం వల్ల వచ్చేది ఏంటంటే మన పర్సనల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. మనం కూడా ఎప్పుడు అన్హ్యాపీగా ఉంటాం. మన ఆఫీస్లో కానీ, బయట కాలేజీలో కానీ ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాం. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ. ఆ నెగిటివిటీని మనం చూడడం వల్ల ఎక్కువ వచ్చే నష్టాలు. పాజిటివ్గా ఉండడం వల్ల, చూడండి, గుర్తుంచుకోండి, పాజిటివ్గా ఉండడం వల్ల మనం హ్యాపీగా ఉంటాం, మన కలీగ్స్తో బాగుంటాం, అందరితో బాగుంటాం. ఓకే, మనం అందరం అనుకోవచ్చు మన చుట్టూ ఇంత నెగిటివ్ ఉంది, మరి ఎట్లా మనం ఆపుకోవాలంటే సింపుల్, ఒకటే, అవాయిడ్. న్యూస్ ఛానల్స్ భయంకరంగా బూతులు ఛానల్ వస్తుంటే వాటి అవాయిడ్ చేయండి. సోషల్ మీడియా కంటెంట్స్ కూడా అటువంటి వస్తే అవాయిడ్ చేయండి. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ ఒక అల్గారిథమ్స్ ఉంటాయి. మనం ఏం చూస్తే మనకు అవే చూపిస్తాం. మీరు కూడా అటువంటి వీడియోస్ వాట్సాప్లో వచ్చినా సరే వాటిని చూడకండి. దానివల్ల మీలో ఉన్న పాజిటివ్నెస్ పెరుగుతుంది. మీరు కూడా ఇంకో పాజిటివ్నెస్ చాలామంది పెంచుతారు. సో ఐ రిక్వెస్ట్, ఫైనల్గా, స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ న్యూస్, నెగిటివిటీ. బీ పాజిటివ్, స్ప్రెడ్ ద పాజిటివిటీ, బీ హ్యాపీ. మన పెద్దలు చెప్పినట్టు మంచినే పెంచుదాం, చెడుని తుంచుదాం.